హైవ్యూస్ దయచేసి 9 నుంచి 14 సంవత్సరాల మధ్యన పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా కేర్ఫుల్గా ఉండండి. కోర్స్ కొంచెం ఏజ్ అటు ఇటుగా ఉన్న వాళ్ళైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది 2003-2004 సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా ఈ చండీపుర వైరస్ అని చెప్పేసి ఒకటి, మీరు ఏదో కరెక్టే, చండీపుర ఇది మహారాష్ట్రలో నాగ్పూర్, పూణే ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఊరు అంటే అక్కడ ఈ వైరస్ బయటపడేది. దీని తర్వాత కేసులు ఏ రకంగా స్ప్రెడ్ అయినాయంటే వాస్తవానికి 1965లో మహారాష్ట్రలో చండీపుర దగ్గర ఇది బయటపడితే దాని రీసెర్చ్ అవన్నీ చేసి 67, 68 ఆ ప్రాంతాలు చెప్తే ఇక తర్వాత ఎలాంటి కంట్రోల్ చేసుకుంటూ వచ్చినా స్ప్రెడ్ అవ్వకుండా. బట్ ఒకసారి 2003-2004లో పుట్ట పగిలినట్టు పగిలింది ఈ చండీపుర వైరస్. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో మీరు నమ్ముతారో లేదో 183 మంది చనిపోయారండి. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం చనిపోయింది 322 మంది. మన ఆంధ్రప్రదేశ్లోనే 183 మంది, మహారాష్ట్రలో 115 మంది, గుజరాత్లో 24 మంది, ఆ తర్వాత రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఇంకా అక్కడక్కడ చనిపోయినారు. ఇప్పుడు చండీపుర వైరస్ గుజరాత్ను వణికిస్తూ ఉంది. ఈ గుజరాత్లో ఈ సబర్కింత, ఆరావలి, మహాసాగర్, ఖేడా అండ్ రాజ్కోట్ అండ్ మెహసాని ఈ జిల్లాలలో ప్రజెంట్ కేసులు వచ్చేసి 14 కేసులు నమోదైంది. అందులో 8 మంది ఆల్రెడీ చనిపోయారు. రాజస్థాన్ నుంచి 2 కేసులు వచ్చే గుజరాత్లో ట్రీట్మెంట్ నడుస్తుంది వాళ్ళకి, అందులో ఒకరు చనిపోయారు. మధ్యప్రదేశ్ నుంచి ఒకరు వచ్చారు, వాళ్ళకి ట్రీట్మెంట్ గుజరాత్లో నడుస్తూనే ఉంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి కేసులు చూడండి 20 లోపే ఉన్నాయి, బట్ అందులో 8 మంది చనిపోయారు. ఇది ప్రధానంగా 9 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈగల ద్వారా, పేలు ద్వారా, దోమల ద్వారా మనకి అటాక్ అయింది. అంటువ్యాధి కాదు, మనిషి నుంచి మనిషికి రాదు. దోమలు, ఈగలు, పేలు వీటి ద్వారా వచ్చింది. సో మనం పరిశుభ్రంగా ఉంటే, చుట్టుపక్కల నీట్గా ఉంచుకుంటే, మనం శుభ్రంగా ఉంటే రాదు. ఇది వచ్చినప్పుడు జ్వరం, దగ్గు, విరోచనాలు, మూర్ఛ వచ్చినట్టుగా ఉంటారు, అలా ఉంటుంది. ఇమ్మీడియట్గా మీరు కానీ ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయితే ఓకే. వైరల్ ఇన్ఫెక్షన్ లాగా యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఏదైనా నడిచినా అదైనా ఓకే. ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తారనుకో ఇమ్మీడియట్గా ఈ చండీపుర వైరస్ ఎంత దారుణంగా అటాక్ అయ్యిందంటే ఇక మీకు మెదడు వాపులాగా అనుకోవచ్చు, బ్రెయిన్ డెడ్ అవటం కావచ్చు, మెదడుకు సంబంధించి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోతారు. సారీ టు సే దిస్, ఈ చండీపుర వైరస్ అటాక్ అయితే 1 డేలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 48 నుంచి 72 గంటల మధ్య ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపించింది. సో నేను వీడియో సింపుల్గా క్లోజ్ చేస్తున్నా. ఇంక నేను భయపెట్టే ఉద్దేశం నాకు అసలు ఏమాత్రం కూడా లేదండి. ఇది ర్యాబ్డోవిరిడ్ అనే ఒక ఫ్యామిలీ, దాని కుటుంబం అట. ర్యాబ్డోవిరిడ్ అనే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వెసిక్యులో వైరస్ అంటారు దీన్ని, ఓకేనా. దీనినే చండీపురలో బయటపడింది కాబట్టి చండీపుర వైరస్ అని చెప్పేసి అంటున్నారు. సరే, మనకి శాస్త్రనామాలు అవేం వద్దు. చండీపుర వైరస్ గుర్తుంచుకోండి, పేలు, ఈగలు, దోమల ద్వారా వచ్చింది. 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువ అటాక్ అయింది. మూర్ఛ, వాంతులు, తల తిరగటం, జ్వరం, ఓకే, ఇవి మెయిన్ లక్షణాలు. మీకు మీ పిల్లలలో ఏమాత్రం తేడా గమనించినట్టు అనిపిస్తే ఇమీడియట్గా ఆసుపత్రి తీసుకెళ్ళండి. ప్లీజ్ బీ కేర్ఫుల్. అదృష్టం కొద్ది ఇక్కడ మన కేసులు ఏం బయటపడలా, బట్ గతంలో ఏపీలో ఎక్కువ బయటపడ్డాయి కాబట్టి ఇప్పుడు గుజరాత్లో ఎక్కువ నమోదవుతుంది కాబట్టి అందరం అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. బట్ మన తెలుగు మీడియా కానీ మిగతా మరి ఎందుకు దీని అంత ఇష్యూ ఎందుకు దీన్ని మరి ఈ న్యూస్ అంత చెప్పలేదని నాకు అర్థం, భయపడతారని చెప్పలేదా మరి. బట్ నేనైతే జాగ్రత్త కోసం చెబుతున్నా, పేలు, ఈగలు, దోమలు మీ దరిదాపులు ఉండకుండా చూసుకోండి.